మీరు ఎప్పుడు కామెడీ మాత్రం అసలు దేంట్లో చూసినా సరే అసలు చూసేందుకు చూడాలనిపిస్తుంది. మూవీ మాత్రం అసలు మీ సినిమా నుంచి మీ కామెడీ నుంచి దానికి హిట్ వచ్చేస్తుంది. సో ఈసారి లాయర్ క్యారెక్టర్ ఇచ్చారు మీరు కొత్తగా, దాంట్లో కూడా సీరియస్ లేదు, దాంట్లో కూడా కామెడీ. అసలు ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? అంటే ముందు నా అదృష్టం అన్నమాట, ఎంజల్ గారు లాంటి డైరెక్టర్తో పరిచయంగా గొప్ప డైరెక్టర్తో పనిచేయడం, ఆ అనుభవం నన్ను తయారు చేసింది. రెండోది కామెడీ అనేది లోపల నుంచి ఐ హ్యావ్ దట్ అపిటైట్, అంటే ఆకలి ఉంది, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలనేది. సో నా సక్సెస్ ఏంటంటే ఎక్కువ యంగ్ డైరెక్టర్స్ నన్ను ప్రిఫర్ చేయడం నా అదృష్టం. అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను, వాడి వల్ల నేను బాగున్నాను. సెకండ్ ఇన్నింగ్స్ స్పెషల్ రెండోది ఏంటంటే ఒక క్యారెక్టర్ ఒక డిఫరెంట్ సంక్రాంతికి వస్తున్నాము, అలాంటి చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ ఎక్కడ చూసారా? అస్సలు చూడలేదు. కాబట్టి ఇలాంటి లాయర్ ని మీరు చూసుంటే, నేను ఇందాక బహుమతి కూడా ప్రకటించాను, ఏ సినిమాలోనైనా చూసుంటే ఈ లాయర్ క్యారెక్టర్ ఒక 10,000 రూపాయలు నిండు బహుమతి మీకు పంపిస్తారని చెప్పాను. అంటే అద్భుతంగా డైరెక్టర్ మదన్ రాశాడు, తీశాడు. నిజంగా ఈ క్యారెక్టర్ ఫుల్ బిజీలో ఉన్నప్పుడు చేయలేనేమో అన్న పరిస్థితుల్లో వచ్చినప్పుడు, చేయాలనుకున్నప్పుడు ఏదైనా చేయొచ్చు. కాబట్టి నేను చేస్తున్నాను అన్నాను. ఎక్కడ వీలేదు అక్కడ కుదిరితే నిజంగా అందరికి థ్యాంక్స్ చెప్పాలి. అభిర్ దగ్గర నుంచి కామాక్షి, రాజా రవీంద్ర, ఊహా, ప్రతి వాళ్ళంటే అందరూ కూడా ఈ సినిమా కథ వినగానే నిజంగా ఇక్కడే విన్నాను. కథ కూడా కొన్ని సినిమాలు రేర్గా వస్తాయి దానికి. అసలు ఈ క్యారెక్టర్ మాండలికం వైపు వాడతాం, నేరు ఇలా పెడతాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం. సాయంకాలం డిక్షనరీ ఏంటంటే అసలు ఒక కామన్ మ్యాన్ ఎలా ఉంటాడు, లాయర్ గాన్ లాయర్, అది ఏంటో మీకు అర్థం అవుతుంది. నల్లకోట లాయర్ ఎప్పుడు చూసారు సినిమాలో? చూడండి. కాబట్టి అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను అడిగాను ఎవరు చేస్తారంటే నవీన్ చేస్తున్నారు హీరో క్యారెక్టర్. చాలా లాయర్ అంటే మంచి ఆర్టిస్టు. నవీన్ దగ్గర నుంచి కామాక్షి దగ్గర నుంచి రాజా రవీంద్ర సీనియర్ మోస్ట్ అక్కడ నేను చిన్నప్పుడు వచ్చాడు. సిగ్గుపడకండి సార్. కాబట్టి అలాగా నేను సినిమా చేయడం జరిగింది. ఇది నా క్యారెక్టర్ బ్యాక్.